ప్రభుజీ ఇప్పుడు మనకి ఆషాఢం వచ్చింది. ఆషాఢం వచ్చిందంటే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది జగన్నాథి రథయాత్ర. సో జగన్నాథి రథయాత్ర గురించి అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. కాకపోతే చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది. జగన్నాథుడితో పాటుగా సోదరుడు బలభద్రుడు అలాగే సోదరి సుభద్రాదేవి కూడా కలిసి ఒకే చోట ఉంటారు. మిగతా ఏ టెంపుల్లో కూడా ఆ మూర్తి ఒకళ్ళే ఉంటారు. సో ఇక్కడ అలా రావడానికి ఆ ప్రాశస్త్యం ఏంటి? జగన్నాథ స్వామి వారి యొక్క క్షేత్రం కానీ జగన్నాథుడి యొక్క లీలలు కానీ చూసారనుకోండి, చాలా విశిష్టం. ప్రతి ఒక్కటి ఆ క్షేత్రానికి ఆయన గురించి సంబంధించినంతా కూడా విచిత్రము, విశిష్టతే. ఎక్కడ చూసినా సరే మనం లక్ష్మీనారాయణ దర్శనం చేస్తాం, రాధాకృష్ణుల దర్శనం చేస్తాం, సీతారాముల్ని దర్శనం చేస్తాం. కానీ జగన్నాథ్పురిలో మాత్రం కృష్ణుడు, బలభద్రుడు, సుభద్రాదేవి దర్శనమిస్తారు. చెల్లెలు అన్నయ్యలు చెల్లెలు కలిపి మనకి దర్శనమిస్తారనమాట. చాలా విశేషం అండి. బృందావనంలో ఉండే లీలలు ఎప్పుడైతే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి వింటారో ఆ లీలలలో వాళ్ళకు వచ్చిన తన్మయత్వ భావన స్వరూపమే జగన్నాథ, బలభద్ర, సుభద్రుల యొక్క స్వరూపంగా చెప్తారు. కాబట్టి ఈ క్షేత్రం చాలా విశిష్టమైన క్షేత్రము. ఎంత విశిష్టమైతే అంటే ఏ క్షేత్రంలో కూడా మూలమూర్తి బయటికి రారు. మనం ఆలయాన్ని వదిలేసి కేవలం ఉత్సవమూర్తి మాత్రమే వస్తారు. కానీ ఈ క్షేత్రంలో మూలమూర్తులే బయటికి వచ్చి రథయాత్రగా చేసుకుంటారు. అది ఈ క్షేత్ర విశిష్టత. జగన్నాథుడి యొక్క రథయాత్ర లక్షలాది మంది వచ్చి పాల్గొనే ఒక గొప్ప ఉత్సవం. దాంట్లో చాలా చరిత్ర. ఎందుకు వాళ్ళ ముగ్గురు అక్కడ ఉన్నారు, వాళ్ళ శ్రీ విగ్రహాల యొక్క ప్రతిరూపం ఏం చూపిస్తుంది, ఆ జగన్నాథుడి యొక్క ప్రతిరూపం ఎందుకు అలా ఉన్నది అని చాలా విశిష్టంగా మనం చాలా మహత్యాలు చాలా పురాణాలలో వాటిపైన ఉటంకించి ఉన్నాయి. స్వామి ఆ విధంగా చూస్ చేసుకున్నారు అన్నతో అలానే చెల్లితో ఉండడానికి. కాబట్టి మనకి ఎంత మన సనాతన ధర్మం యొక్క విశిష్టత చూస్తే మనము అన్ని సంబంధాలకి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఇస్తాం. రిలేషన్షిప్కి ఇంపార్టెన్స్ ఎంత భార్యతో ఉంటుందో అంతే అన్నయ్యతో చెల్లితో కూడా ఉంటుంది. దాన్ని ప్రతిరూపణ చూడడానికి నిజంగా మీరు జగన్నాథ క్షేత్రంలోకి వెళ్ళారనుకోండి, బలభద్రుడు సుభద్రుడితో ఉంటారు, లక్ష్మీదేవి వేరే పక్కన ఉంటుందన్నమాట. అవును. కాబట్టి అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది మన సనాతన ధర్మంలో. మన భారతీయ సనాతన ధర్మం యొక్క విశిష్టత, ఆ గొప్పతనమే అది.